హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనము ఇడ్లీ, దోశ ఎలాంటి టిఫిన్స్లోకైనా టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. కొబ్బరి చట్నీ తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీ తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. ఇందులోని ఒక అరకప్పు పల్లీలు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని వీటి మొత్తాన్ని కలుపుతూ పల్లీలు క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ పల్లీలు, పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు పుట్నాల పప్పు వేసుకుంటున్నాను. వీటిని తినేశనగపప్పు అని కూడా అంటారు. ఇందులోని ఒక 5-6 వెల్లుల్లిపాయ రెబ్బల్ని పైన తొక్కు తీసుకొని వేసుకుంటున్నాను. ఇందులోని కొంచెం చింతపండు, కొన్ని పుదీనా రెబ్బలు వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలుపుతూ మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా వేసుకొని ఇందులో 1 కప్పు పచ్చి కొబ్బరిని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అలానే ఒక అరకప్పు నీళ్లు పోసుకుంటున్నాను. ఇలా పోసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుని దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీ మొత్తాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా చేసుకొని ఈ చట్నీ కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఈ మిక్సీ జార్లోని కొంచెం వాటర్ కూడా పోసుకొని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని చట్నీ మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా చట్నీ మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కనుంచుకోండి. ఇప్పుడు ఈ చట్నీలోకి పోపును తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలని తుంచి వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుతూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే ఇవి కొంచెం ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఇందులో కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకుంటున్నాను. ఇందులోని కొంచెం ఇంగువ వేసుకుంటున్నాను. ఇంగువ వేసుకోవటం వల్ల చట్నీ టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇలా వేసుకుని మొత్తాన్ని కలుపుతూ మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం రెడీ చేసుకున్న పోపుని ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న చట్నీలో వేసుకోవాలి. ఇలా పోపు మొత్తాన్ని చట్నీలో వేసుకున్న తర్వాత చట్నీ మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండి కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఈ చట్నీ అయితే ఇడ్లీ, దోశ ఎలాంటి టిఫిన్స్లోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.